గాయ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటో చూసేద్దాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే గీ రైస్ విత్ చికెన్ కర్రీ. ఎలా చేస్తారో చూసి నేర్చుకోండి. అయితే మనం ఫస్ట్ చికెన్ కర్రీకి ఏం కావాలో రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. మమ్మీ వాట్ ఆర్ యూ డూయింగ్? చికెన్ కర్రీకి ఫస్ట్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన టమాటోస్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం గ్రేవీ కోసం కొంచెం ఎక్కువగానే టమాటోస్ తీసుకోవాలి. చికెన్లో అయితే కొంచెం టమాటోస్ ఎక్కువగా పడుతుంది, మటన్లో అయితే అన్ని పట్టవు. మేము కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ కూడా కావాలి కాబట్టి టమాటోస్ ఎక్కువగా తీసుకున్నాను. ఒక ½ కేజీ టమాటో దాకా తీసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎట్లా చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్ బాగా వాష్ చేసుకున్న చికెన్లో సాల్ట్ ఎంత సరిపడా, కర్రీకి సరిపడా మనం చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకున్నాం. ఇంకా వాటర్ ఏం లేకుండా వాటర్ అంతా ఇంకేదాకా చూద్దాం. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఆయిల్ ఎక్కువ పడిపోతుంది, పిల్లలు తినలేరు కాబట్టి. చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను దీంతో 2 గ్లాసెస్కి కొంచెం తక్కువగా, ఎందుకంటే ఎక్కువ ఉన్నా మనం తినలేము, దీంతో 2 గ్లాసెస్ దాకా కొంచెం తక్కువగా పోసుకున్నాను. పచ్చిమిర్చి ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి టమాటాస్ వేసేసుకుంటాను. ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి. దీంట్లో ఏమేమి వేసాం? దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఆనియన్స్, చెక్క లవంగాలు, ధనియాలు, చిన్నీలు అన్నీ వేసుకొని ఉన్నాను. ఇది ఆ పేస్ట్ ఇప్పుడు వేయాలి. ఆ పేస్ట్ మొత్తం ఇంకోసారి చెప్తున్నాను వినండి. కొబ్బరి, చెక్క లవంగాలు, ధనియాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసాం అంతేనా? నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము. అంత బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలబెట్టేయద్దు, ఇలాంటి గరిటెతోనే కలబెట్టండి అట్లకాడతోటి. అప్పుడు ముక్క చిరగదు. చూసేపట్ల వదిలేయండి, తప్పంతా స్ప్రెడ్ అవుతుంది. పెట్టేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఇలా మూత పెట్టేసి ఎంతసేపు ఉంచాలి? ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేద్దాము. ఒక 10 నిమిషాలు ఉంచేద్దామండి. ఇలాగా మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఏదైతే కనిపిస్తుంటుందో అవే చేసుకొని తినాలనిపిస్తుంది. నేను ఈ మధ్య ఎక్కువ రీల్స్లో చూసింది ఏంటంటే గీ రైస్ విత్ చికెన్ కర్రీ. సో మేము ఇంతవరకు ఎప్పుడు ఆ కాంబినేషన్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఈరోజు ట్రై చేయబోతున్నాం. ఎలా ఉందో చెప్తాం టేస్ట్ చేశాక. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇక్కడ మా బుజ్జోడు బుజ్జిగా బొజ్జున్నాడు, కళ్ళు తెరుచుకొని నిద్రపోతాడు వీడు వెరైటీగా. ఇప్పుడు మా రౌడీ గాడికి పాలు తాగిపించేయాలి. ఇట్లు తాగినన్న వీడు రోజు ఇంత సతాయిస్తుంటాడు పాలు తాగడానికి. ప్రపంచంలో కుక్కలు ఇట్లాగే ఉంటాయా? వీడొక్కడైనా ఇట్లా నెట్టేస్తాడు. అది చూడండి, చెయ్యి నెత్తి దీంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు టిక్లు వద్దులే తాగు. చికెన్ తిందాం. టిక్కి చికెన్ అసలు మొత్తం దొల్లిచ్చేదాకా ఆపడు, దొల్లిస్తూనే ఉంటాడు. నెట్టి 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 అలసిపోయి ఇప్పుడు తాగుతున్నాడు. పాలు తాగడానికి కూడా నొప్పి వీడికి. పట్టుకొని గిన్నె పట్టుకొని తాగిపించాలి గట్టిగా. చూసారు కదా, 10 నిమిషాలు అయిపోయినాక ఇలా అయిపోతుంది. మనకు అడుగు అంటుతుందో లేదో చూసుకోవాలి. ఎప్పుడైనా సరే వంట అనేది 1 by 1 ఇలా చేసుకుంటూ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఓకే మేడం.
దీనికి మీ అందరు ఎలా తింటారో తెలియదు కానీ మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటాము. 1 2 3 3 4 5 6 7 8 ఇంకా 4 స్పూన్లు వేయి. ఇప్పుడు నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం తక్కువగా అనిపిస్తుంది కదా, వద్దు మండిపోయిద్ది, వద్దు. 5 స్పూన్స్ వేసాను. దీన్ని చూస్తే చాలా స్పైసీ కనిపిస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేశాక వాటర్ యాడ్ చేసుకుందాం. దాంట్లో ఎక్కువగా పోసుకోవద్దు, సరిపడా. ఎట్లా తెలుస్తుంది ఎంత సరిపడిద్దో? మనం గ్రేవ్ కోసం మనం చూసుకొని అది ఎంత గ్రేవ్ కావాలో పోసుకోవటమే. ఎక్కువైతే వద్దండి, 1 గ్లాస్ పోసుకోండి సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేస్తే నీళ్ళగా వాటర్గా ఇప్పుడు చికెన్ అట్లా అయిపోతే టేస్ట్ ఉండదు. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని బాగా ఇలా కట్ చేసేసి ఇలా వేసేస్తున్నాను. కొంచెం నేను కొత్తిమీర ఎక్కువగానే వాడతాను, నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్. అంటే తక్కువగానే వేసుకోవాలి కానీ చాలా తగ్గినట్టుంది, అంత ముక్క టేస్ట్ ఉండదు. అప్పుడు కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం గీ రైస్ వేసుకోబోతున్నాము. మళ్ళీ సాల్ట్ టేస్ట్ చూసి ఇక్కడ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి, అంతేనా? ఇప్పుడు దీన్ని పక్కకు షిఫ్ట్ చేసేసుకొని మనం గీ రైస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, చిన్న మంట మీద పెట్టుకోవాలి. దాన్ని కొంచెంసేపు అట్లా చిన్న మంట మీద వదిలేసేద్దాం. దీని గురించి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు మర్చిపోదాం. ఆదివారం కూడా కష్టపడుతున్నారు పాపం, కష్టజీవి. ఇప్పుడు మా నాన్నగారు నాకు వర్క్ అప్ చెప్పి వెళ్ళారు. ఐఎమ్ స్లీపింగ్. ఇప్పుడు గీ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, నెయ్యి, నూనె. అసలైతే ఓన్లీ నెయ్యితోనే చేస్తారు కానీ వెగట్ వచ్చేస్తుంది కాబట్టి మేము 2 మిక్స్ చేసి వేస్తున్నాం. అండ్ ఇలాచీ కూడా యాడ్ చేస్తారు, చేసుకొని బాగుంటుంది. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ నెయ్యి వేసుకుందాం. గీ రైస్ కాబట్టి నెయ్యి కొంచెం సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచీని వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇలాచీ మీరు వేసుకోండి, మేము స్కిప్ చేయాల్సి వస్తుంది కొన్ని అనుగారిక పరిణామాల వల్ల. నెక్స్ట్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. ఇప్పుడు మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం. మేము ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం. కావాల్సిన జీడిపప్పు. ఈ జీడిపప్పులన్నీ ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వాయిస్ చేంజ్ అయింది ఏంటి అనుకుంటున్నారా? కర్రీ అమ్మ చేస్తే రైస్ అక్క చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు పప్ప మధ్యలో అంటారా? నేను ఇంకా ఎక్కువ కష్టపడుతున్నా వీళ్ళకి వ్లాగ్ తీస్తూ. చూసారు కదా, ఇట్లా బాగా మంచి కలర్ రావాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పవర్ కట్, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాం. అక్క ఇప్పుడు వేసేసింది. వేగాలిగమ్మా, తీసేనా? ఇంకా లేసి మళ్ళీ వేగుతున్నాం. వాటిని ఏం చేస్తాం, ఎట్లాగైనా వేసుకోండి, లాస్ట్లో అయినా వేసుకోండి పచ్చిమిర్చి. ఇప్పుడు ఆనియన్స్తో పాటనే వేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా? చిల్ అవ్వాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో 4 డబ్బాలు వాటర్ పోసుకున్నాం. సో ఇప్పుడు ఒక స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుందాం. మేము రెసిపీ మొత్తం కల్లుప్పే వాడుతున్నాము, మీరు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. 1కి 1.5 వాటర్ తీసుకున్నాం. అంటే ఒక కప్ రైస్ వేసుకుంటే 1.5 కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా చూసి వాటర్ క్వాంటిటీ తీసుకోండి. పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ అయినాక దీన్ని సిమ్ చేసేద్దాం. ఇట్లా బాయిల్డ్ అవుతుంది కదా, అప్పుడు సిమ్ చేసేద్దాం. ఎందుకంటే కరెక్ట్గా వేసి పోసుకున్నాం కాబట్టి మళ్ళీ వాటర్ లేకపోతే మనకి అన్నం ఇదిగా ఉంటుంది. ఓకేనా? ఓకే, చూసారు కదా బాగా పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అయినాను. చిన్నపిల్లలు ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గించుకోండి, ఇంకా బాగుంటుంది. మేమైతే కొంచెం ఘాటుగా తింటాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సి వచ్చింది. ఇది గీ రైస్ బాగుంది కదా, ఎమ్మీగా. నా అద్భుతమైన గీ రైస్ అండ్ చికెన్ కర్రీ మన కోసం వెయిట్ చేస్తున్నాయి, టేస్ట్ చేయమని. రెడీ టు ఈట్. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఈ గీ రైస్ విత్ చికెన్ కర్రీ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాను. స్మెల్ చాలా టెంప్టింగ్. ఇలా కొంచెం జీడిపప్పు పెట్టుకొని నెక్స్ట్ లెవెల్ అంతే. ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి ఎలా అవుతుందో.